నమస్తే అండి. మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ రోజు మన దగ్గరికి iTreasure Hunter 3D మెటల్ డిటెక్టర్ కొన్నిక కర్ణాటక బెంగళూరు నుంచి నాని అనే కస్టమర్ వచ్చారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ ఈ రోజు వీడియోలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక హైట్లో పెట్టుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఒకసారి దాన్ని మీరు సెట్ చేసుకోండి. హైట్ అన్నప్పుడు దీన్ని ఎట్లా పడితే అట్లా ఇలా గుంజాలి, ఇట్లా తిప్పకూడదు. ఇది మొత్తం కూడా బయటికి అనకుండా ఇంతే, ఇంతకన్నా బయటికి అంటే మళ్ళీ లోపలికి పోదన్నమాట. చాలామంది సార్ అది లోపలికి పోవడం లేదంటారు. ఇంతే పెట్టుకోవాలి. ఇది ఎట్లుంది, ఇంత భూమి నుంచి ఎప్పుడు ఆపరేట్ చేస్తున్నా కూడా భూమి నుంచి ఒక 3 ఇంచుల హైట్లో పెట్టుకోవాలి. ఇది మనకు ట్రెజర్ హంటర్ 3D అని చెప్పి మనం దీంట్లో ఆల్రెడీ ఇంతకుముందు డౌన్లోడ్ చేస్తాం కదా, డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ట్రెజర్ హంటర్ 3D అనే యాప్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఫస్టే దీన్ని ఓపెన్ చేయకూడదు. ఫస్టే ఓపెన్ చేయకుండా ఇట్రండి మీరు. ఫస్టే ఓపెన్ చేయకుండా ఫస్ట్ దీన్ని ఆన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్, దీన్ని ఆన్ చేసుకోండి. ఇది మనకు మొత్తం 3 మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్ ఏమొస్తుంది ఏంటన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రెజర్ హంటర్ 3D అనే ఇది ఉంది కదా, ఈ యాప్కి వెళ్ళాలి. ఓకేనా సార్? ఈ యాప్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ గ్రీన్ పోయి బ్లూ వచ్చిందంటే కనెక్ట్ అయినట్టే. కనెక్ట్ అయిపోయిందిగా, బ్లూ వచ్చింది కదా, ఇక్కడ కనెక్ట్ టు డివైస్ అంటుంది. దీనికన్నా ముందు వచ్చేసేసి మనం చేయాల్సిందల్లా ఇది ఉందా, ఇక్కడ ఇది ఉంది చూడండి సార్. ఇక్కడ మనం అంతకన్నా ముందు బ్లూటూత్ ఉండాలి, లొకేషన్ కూడా ఆన్లో ఉండాలి. లొకేషన్ ఆన్లో లేకపోయినా కూడా మీకు ఇబ్బందే. లొకేషన్ కూడా ఆన్లో ఉండాలి, బ్లూటూత్ కూడా మీకు పెట్టుకోవాలన్నమాట. ఈ 2 పెట్టుకుంటేనే మీకు ఇది పనిచేస్తుంది. చాలామంది కొత్త సాఫ్ట్వేర్లు ఏం చేస్తుంటాయంటే సాఫ్ట్వేర్లలో మీకు అది ఎలో చెయ్యదు అనమాట. ఒక్కసారి ఇలా పట్టుకోరా. ఇది సాఫ్ట్వేర్లలో మీరు ట్రెజర్ హంటర్ 3D అని డౌన్లోడ్ చేస్తే ఎలో చేయదు. కారణం ఏముందంటే అందులో ఉన్న సెక్యూరిటీ సెట్టింగ్స్ మీరు మార్చుకుంటే ఎలో చేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. పాత ఫోన్లలో అయితే కనుక మీకు ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ మనం ఇప్పుడు ఇట్లా పట్టుకోండి మీరు. ఇది పట్టుకునే విధానం, మీరు కొంచెం హైట్ ఎక్కువ ఉన్నారు, కొంచెం కిందికి పెట్టుకోవాలి. చూడండి, భూమి నుంచి ఇంకా కొంచెం కిందికి 3 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్ అని ఉందా, సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక్క నిమిషం, ఇక్కడ మనకి ఏముంది, బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది, సీరియల్ నెంబర్ ఉంది, మోడల్ ఏంటి అన్నది ఉంది. ఇక్కడ చూడండి బ్యాటరీ చూపిస్తుంది కదా, బ్యాటరీ అనేది 62% ఏదో ఉంది. తక్కువ ఉంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు సెన్సిటివిటీ అని ఉంది, మీడియంలో పెట్టినాం. సెన్సిటివిటీ మీడియంలో పెట్టుకోండి. మీడియంలో ఎలా పెట్టాలి అంటే ఇక్కడ మనం సెన్సిటివిటీ అని ఇక్కడ క్లిక్ చేయగానే మీకు 3 మోడ్స్ వస్తాయి, లో, మీడియం, హై అని. అది మనం ఏది కావాలంటే అది క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మనం నెక్స్ట్ ఇట్లా ప్యారలర్ జిగ్జాగ్ తీస్తాం కదా, పిక్చర్ తీసే దాంట్లో మాత్రం ఎప్పుడు కూడా ప్యారలర్ మోడ్ పెట్టుకోండి. జిగ్జాగ్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది. తర్వాత సేవ్ చేసుకోవాలి. రైట్ మార్క్ కొడితేనే సేవ్ అవుతుంది, లేకపోతే సేవ్ కాదనమాట. ఇప్పుడు క్విక్ స్కాన్ అని కొట్టండి. ఫస్ట్ మీరు క్విక్ స్కాన్ అంటే ఇప్పుడు ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఒక్క నిమిషం, కొట్టిన తర్వాత 10 ఎకరాల భూమి ఉంది. భూమి ఇంత అది ఎక్కడన్నా తెలియదు కాబట్టి ఫస్ట్ మనం దాన్ని పాయింట్అవుట్ చేసుకోవాలి. కొంచెం కింది పెట్టుకోండి సార్, ప్రాబ్లం లేదు. దీన్ని ఇక్కడ వద్దండి. ఇక్కడ చూడు, డిటెక్టర్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ అంటుంది. ఒక హైట్లో పెట్టుకొని వస్తామంటుంది. అలాగే ముందుకు వెళ్ళండి. ఏమీ లేకపోతే మీకు అక్కడ చూడండి, స్లోగా వెళ్ళాలి. మీరు దాన్ని ఇట్లా పైకి లేపినా లేదంటే అటు ఇటు ఊపినా కూడా రెడ్ కలర్ కానీ ఇంకేదన్నా వచ్చేస్తుంది. చూడండి, ఏమీ లేకపోతే గ్రీన్ కలర్ వస్తుందా గ్రీన్ కలర్? మీకు ఏమీ లేదు కాబట్టి గ్రీన్ కలర్ వస్తుంది. ఐటమ్ ఉంటే మాత్రం రెడ్ కలర్ వస్తుంది. ఏ గోల్డ్ ఉన్నా, సిల్వర్ ఉన్నా, కాపర్ ఉన్నా కూడా రండి. మీరు నడుస్తూ వెళ్తుండాలి, మీరు దాన్ని జరపకూడదు. కొంచెం వెనక్కి రండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక లైన్ వచ్చింది అంటే ఐటమ్ ఉంది కాబట్టి, రెడ్ కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఐటమ్ ఏదో ఉంది. ఓకేనా? ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్అవుట్ చేసుకోవాలి. మీరు మైనస్ ఎక్కడ చేస్తున్నారంటే మళ్ళీ పైకి లేపారు, ఇంతకుముందేమో కింది పెట్టారు. అక్కడ ఒక హైట్ అనేది మెయింటైన్ చేయండి. మళ్ళీ ఒకవేళ మీకు లేని దగ్గర కూడా వస్తుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్తే మీకు నార్మల్గా అయిపోతుంది. మళ్ళీ ఏమీ లేకపోతే చూసారా గ్రీన్ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం దీన్ని క్విక్ స్కాన్, ఒక 1 ఎకర్ ఉంది, 10 ఎకర్స్ ఉంది, ఎక్కడ ఉందనేది ఏంటనేది ఫస్ట్ మనం దాన్ని గుర్తు పెట్టుకొని దానిపైన ఒక రాళ్ళ గుర్తులు పెట్టుకొని దాన్ని సెంటరైజ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఉందని మనకు తెలిసిపోయింది కదా, మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఒకవేళ గుహలు ఉంటే మాత్రం కిందికి వస్తుంది. ఏంటిది, బ్లూ కలర్ వస్తుంది కిందికి. దానికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్యాక్ వచ్చేయాలి. ఇప్పుడు ఇందులో ఎట్లా పోయినా ఏం కాదు. కాకపోతే ఇప్పుడు మనం ఆపరేట్ చేసే మోడ్ ఏదైతే ఉందో దాన్ని గ్రౌండ్ స్కాన్ అంటారు. ఇది మాత్రం మీకు కరెక్ట్గా ఉండాలి. అంటే మీరు దీన్ని ఇట్లా తిప్పకూడదు. ఎక్కడైతే స్టార్ట్ చేసామో, ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇదే వాడతారనమాట. స్టార్టింగ్ ఎండింగ్ సేమ్ ఉండాలి.
ఓకేనా. ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఎండ్ అయింది అనుకోండి, ముందుకెళ్ళి రెండో స్టెప్లో ముందుకెళ్ళి ఆఫ్ కాకూడదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెట్టింగ్స్కి వెళ్ళేసేసి ఇది లెంత్ చూసారా, లెంత్ ఇక్కడ 1 అని ఉంది. మీకు ఒకవేళ కావాలంటే లెంత్ పెంచుకోవచ్చు, పెరుగుతుంది చూసారా ఇక్కడ 3, 4 ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. మనం ఇక్కడ ఇంట్లో ఉన్నాం కాబట్టి, ఆఫీస్లో ఉన్నాం కాబట్టి లెంత్ మనం తగ్గించుకున్నాం. లెంత్ లెంత్ 1 ఉంది. తర్వాత సేవ్ చేయాలైతే మర్చిపోవాలి. ఒకవేళ మీకు 2 మీటర్స్ ఉందనుకోండి, 2-3 మీటర్ 2-3 పెట్టుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకున్న తర్వాత గ్రౌండ్స్ కానీ ఒక్కసారి ఇందులో క్లిక్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడనే క్యాన్సిల్ కొడతారు. క్యాన్సిల్ కొట్టకండి, దీంట్లో ఒక్కసారి కొట్టండి, కింద పెట్టి ఒక్కసారి కొట్టండి. ఇక్కడ ఒక్కసారి కొట్టిన తర్వాత మీకు ఎలర్ట్ అంటే గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కొట్టి ముందుకు వెళ్ళిపోవాలి. కొట్టండి, వెళ్ళండి. ఇక ఇది 3D అనమాట, ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. చాలా ఈజీ క్యారింగ్, ఎవరైనా ఆపరేట్ చేయవచ్చు. ఎండ్ ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ వదిలేయండి. ఇంకా ఎండ్ అయిపోతే సౌండ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పక్కకు తీసుకొచ్చి, ఒక 4 ఇంచులు పక్కకు తీసుకొచ్చి మళ్ళీ రండి. ఎక్కడైతే ఎండ్ అయిపోయింది మళ్ళీ ముందుకి అట్లా. ఎట్లా వచ్చింది ఇప్పుడు మీకు కలర్ ఏమొస్తుంది, బ్లూ వచ్చిందా, గ్రీన్ వచ్చింది. దాన్ని గ్రీన్ అంటారు. అంటే మీరు అప్ అండ్ డౌన్ చేసిరు అనుకోండి, బ్లూ వస్తుంది. కరెక్ట్ ఒక హైట్ అయితే మెయింటైన్ చేయకపోతే ఇంకా ఏదేదో వస్తుంటుంది. ఒక హైట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళండి. బ్లూ అంటే 2 రాళ్ళ మధ్యలో గ్యాప్ కూడా బ్లూ ఉండొచ్చు. రండి, అంటే కొంచెం మీరు హైట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వంగుతున్నారు, దానివల్ల కూడా ఇది అవుతుంది. సరే, ఇప్పుడు ఇటు రండి. ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ ఇంతకు రెడ్ వచ్చింది కదా, ఇక్కడ కిందికి అనుకొని స్టార్ట్ చేసుకోండి. నడుస్తూ వెళ్తుండాలి, మీరు దాన్ని మూవ్మెంట్ చేయకూడదు. ఇంకా వెళ్ళండి అట్లా. మీరు అంటకంటే 2 మీటర్స్ పెట్టుకోండి. అట్లా మీకు అక్కడ రెడ్ వచ్చింది చూసారా, అంటే ఐటమ్ పైకి వెళ్ళినప్పుడు రెడ్ వస్తుంది అనమాట. మనం మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి, దాన్ని మూవ్మెంట్ చేయకూడదు, మనమే నడవాలి. అట్లా ఇక్కడ చూసారా, అంటే ఐటమ్ అక్కడ ఉంది అని అర్థం. రెడ్ వచ్చిందంటే అక్కడ ఐటమ్ ఏదో ఉంది. స్టార్ట్ చేయలేదు మీరు, ఒక్కసారి వత్తండి అంతే. మీరు నడవాలి, మీరు దాన్ని అనకుండా ఇట్లా మనం నడుచుకుంటూ ఒక స్టెప్ లేదు. ఇది మన చేతుల్లో దండం. కొంచెం పెంచుకోండి, ఏం కాదు. ఒక్క నిమిషం వినండి, తర్వాత పెంచుకోండి. ఇప్పుడు ఆ వర్కింగ్లో పెట్టకూడదు, జరపకూడదు. ఇది ఇలా ఉంటే ఇలాగే ఉండాలి, ఇట్లా జరపకూడదు. ఒకసారి వెనక్కి రండి. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటిది ఇది. ఇప్పుడు ఒకవేళ మనం అది ఆఫ్ చేసినాం అనుకోండి, దీన్ని ఎనలైజ్ చేయలేము, అది ఆన్లోనే ఉండాలి. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా 62% చూపిస్తుంది. ఇక్కడ వచ్చిన డెప్త్ అయితే ఉందో, డెప్త్ అనేది ఎగ్జాక్ట్లీ ఏ మిషన్లో రాదు, ఇందులో కూడా రాదు. ఇప్పుడు దీన్ని మనం 3Dలో సేవ్ కావాలంటే సేవ్ అని వత్తవచ్చు. లేదంటే దీన్ని మనకు సేవ్ అవసరం లేదు అంటే కూడా చూసి వదిలేయాలంటే ఇట్లా పైన క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఏదైతే తక్కువ వచ్చిందో దాన్ని తీసుకోవాలి. డెప్త్ పరంగా రెడ్ పైన క్లిక్ చేయండి. N/A అంటే వదిలేయాలి. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ 3/38 వచ్చింది. అంటే డెప్త్ వచ్చేసేసి మీకు ఇప్పుడు కరెక్ట్గా 3/38 అంటే వచ్చిన దాన్ని సగం చేసుకోవాలి. కరెక్ట్గా అదే పెట్టుకోకూడదు. ఎంతైతే వస్తుందో దాన్ని సగం చేసుకుంటే మీకు డెప్త్ వస్తుంది. కరెక్ట్గా వచ్చిన డెప్త్ ఏదైతే ఉందో దాన్ని సగం చేసుకోవాలి. ఓకే, దీన్ని సేవ్ కావాలంటే సేవ్ అంటే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ అనేసి మనం డేటా ఏది కావాలంటే అది ఇట్లా ఒక డేటా అని అడుగుతుంది, దాని నెంబర్ ఓకే చేసుకొని తర్వాత మనం మళ్ళీ ఫ్లాపీలోకి వెళ్ళి క్యాన్సిల్కి వెళ్ళి వెనక్కి వచ్చేసేసి ఇందాక సేవ్ చేసాక స్కాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా 1 మోర్ టైంతో సహా ఉంటుంది. మనం ఏ టైంకి ఏది చేసుకున్నాం చూసుకొని 12:20 ఇందాక 1 మోర్ ఇది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అట్లా ఏది కావాలంటే అది వస్తుంది. ఒకవేళ మీకు సాయిల్ కండిషన్ని మార్చాలి అంటే ఇప్పుడు కొంత మనకు ఎర్ర నేలలు ఉన్నాయి. ఇప్పుడు మనకు స్టోన్ కాబట్టి స్టోన్ అని పెట్టినాం. ఇక్కడ ఇది 1 మీటర్ అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ గ్రౌండ్ మినరలైజేషన్ లెవెల్ అని అడుగుతుంది. అంటే మీకు అక్కడ మినరలైజేషన్ ఎలా ఉంది లెవెల్ అంటే మీకు ఇప్పుడు సాయిల్ వచ్చి ఎల్లో సాయిలా, రెడ్ సాయిలా, బ్లాక్ సాయిల్సా ఏంటిది అన్నది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. హాట్ రాక్సా ఏమన్నాయి అని ఉంటుంది. మనం ఏది ఎంటర్ చేస్తే అది ఎక్కడ వస్తుంది. తర్వాత ఓకే చేసుకోవడమే. మనం ఆల్రెడీ స్టోన్ పెట్టుకున్నాం కాబట్టి స్టోన్లో ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసేసి మీకు 3D అంటే 3Dలో వస్తుంది. బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత మ్యాగ్నోమీటర్ అనే ఒక వేరే సెన్సార్ ఉంది. ఇందులో కూడా డిటెక్టర్ సెన్సార్. ఇది ఎక్కువ వాడకండి, కానీ ఉంది కాబట్టి ఇస్తున్నాను, పట్టుకోండి. ఇందులో మీరు ఒక్కసారి ఇది ఒక హైట్లో పెట్టుకొని అది ఒకసారి కొట్టండి. అందులో కొట్టిన తర్వాత చూడండి ఏమీ లేకపోతే ఇట్లా వస్తుంది. 100 వరకు తాకిందంటే అక్కడ మెటల్ ఉందని అర్థం. వెళ్ళండి ఇప్పుడు.
స్లోగా వెళ్ళాలి. మీరు ఇట్లా దాని క్రాస్ ఎగ్జామ్ పైకి లేపినా కూడా లేకపోయినా వస్తుంది. స్లోగా వెళ్ళాలి, లేకపోయినా వచ్చేస్తుంది అనమాట. ఐటమ్ ఉన్నదనుకోండి, ఐటమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు 100 వరకు తగులుతుంది. ఐటమ్ పైన ఉన్నప్పుడు 100 వరకు వస్తుంది. చూడండి, మీరే వెళ్ళండి, దాన్ని జరపకండి, మీరు వెళ్తూ ఉండండి. అట్లా చూసారుగా. మళ్ళీ వెనక్కి వెళ్తే ఇప్పుడు అంటే ఇంతకుముందు మనకి ఇక్కడ ఒకటి ఐరన్ ఉంది కాబట్టి పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వచ్చింది, లేకపోతే ఏమీ లేదు. చూసారా, పోతున్న కొద్దీ పోతుంది, తగ్గిపోయింది. ఓకేనా, ఇంతే సెట్టింగ్స్, ఇంతకన్నా ఏమి లేదు.